మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకచోటే అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న న్యాయస్థాన భవనం సముదాయ నిర్మాణ కార్యక్రమాన్ని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలకు అన్ని రకాల న్యాయస్థాన సేవలు ఒకచోటే అందించేందుకు భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లాకు విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి నగేష్ భీమపాక, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ వీరయ్య, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండవరం జగన్ న్యాయవాదులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల అడ్మినిస్ట్రేటివ్ జడ్జి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఒకే చోట జిల్లా స్థాయిలో అన్ని రకాల న్యాయస్థానాల సేవలు అందించేందుకు 81 కోట్ల రూపాయల అంచనా విలువతో భవన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. కోర్టు భవనం శంకుస్థాపన ఇంట్లో పండుగలా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. పోక్సో, ఫ్యామిలీ కోర్టులను కలుపుకొని భవన సముదాయాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. 2027 జూన్ మాసం నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భారత న్యాయ నిర్మాణ వ్యవస్థ ద్వారా 60% కేంద్రం, 40% రాష్ట్ర బడ్జెట్ నిధులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. గోదావరి నది తీరాన కేంద్రీకృతమైన మంచిర్యాల జిల్లాలో వరి, పత్తి పంటలు పండుతున్నాయని, ఆధ్యాత్మికతకు నేలవైన మంచిర్యాల జిల్లాలో గూడెంలో గల శ్రీ రామసహిత సత్యనారాయణ స్వామి, గాంధారికిల వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, శివ్వార మొసళ్ల అభయారణ్యం, సింగరేణి బొగ్గు త్రవ్వకంతో పాటు విద్యుత్ ఉత్పాదికత కలిగి ఉందని తెలిపారు. ఎస్సీ/ఎస్టీ కోర్టు వినియోగదారుల ఫోరం ఏర్పాటుకు తగ ప్రతిపాదనలు పంపిస్తే త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా తమ వంతు కృషి చేస్తానని తెలిపారు. 20 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేసే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. మితిమీరిన స్వార్థ మనస్తత్వ ధోరణి సమాజంలో అన్ని సమస్యలకు కారణమని, ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో తన పని చేసుకుంటూ వెళ్తే ఎలాంటి సమస్యలకు అవకాశం ఉండదని తెలిపారు. శ్రమ ఆయుధమైతే విజయం బానిస అవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణంతో కోర్టు సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాయని, భవన నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారు నిర్ణీత వ్యవధిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, తద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం వివిధ న్యాయ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయమూర్తిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏమన్నా అమ్మవారి జాతర లేక శ్రీరామనవమి పండగ ఏదైనా జరుగుతుందా అని అన్నంతగా నాకు ఘన స్వాగతం పలికిన నా సోదరీమణులు, నా మీద పూల వర్షం కురిపించి నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చాలామంది సీనియర్ న్యాయవాదుల్లో వాళ్ళ కళ్ళు చెమర్చి ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో నేను నీళ్ళు చూశాను, వాళ్ళ ఆవేదన చూశాను. వాళ్ళ కళ్ళల్లో తిరిగిన నీళ్ళ పొర కమ్మిన కళ్ళకు నేను చేసిన కార్యక్రమం బహుశా అస్పష్టంగా కనపడిందేమన్నంత భావనలో వాళ్ళు ఉద్వేగభరితులవ్వటం నన్ను ఆశ్చర్యం కలిగించింది. ఇది చాలా గొప్ప విషయం. ఒక సొంత ఇంట్లో జరుగుతున్న ఒక పండగ వాతావరణంలాగా ఒక కోర్టు యొక్క శంకుస్థాపన జరగటం అనేది ఈ 3 ఏళ్లలో నేను మొదటిసారి చూస్తాను. ఇక్కడి నుంచి మొట్టమొదటిసారి చూస్తాను. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. అసలు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పండగ చేసుకున్నంత ఆనందపడతారంటే మిమ్మల్ని అందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలాగే పక్కన నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఈ వేదంలా ఘోషించే గోదావరి అనేది ఒక పక్క, అలాగే ఇక్కడ గర్మెల్ అనే ప్రాంతం ఇప్పుడు మంచిర్యాలుగా పిలువబడుతున్న ఈ ప్రాంతంలో ఈ కొత్త న్యాయస్థానం ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ఈ శంకుస్థాపన చేస్తున్న భావన నన్ను చాలా ఉద్వేగభరితులను చేసింది, ఆనందానికి గురి చేసిందని చెప్పడానికి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడ శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. శ్రమ మీ ఆయుధం అయితే విజయం మీకు బానిస అవుతుంది. మీ దగ్గర ఉన్న ఐపీసీలో ఉన్న పుస్తకాలే సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ లక్షలు కోట్ల కొద్దీ డబ్బులు తీసుకునే అడ్వకేట్లు చదువుతున్నారు. మీరు అయ్యే పుస్తకాలు చదువుతూ ఉన్నారు. సక్సెస్ సాధించిన వ్యక్తులు భిన్నమైన పనులేమీ చేయరు, చేస్తున్న పనులే భిన్నంగా చేస్తారు. ఆ భిన్నం అనే పదాన్ని కానీ మీరు పట్టుకుంటే మీరు ఉన్నతమైన స్థానాలు చేరటానికి
అన్ని శక్తులు మీకు సహకరించబడతాయి. అలాగే ఇందాక ప్రేయర్ చేసినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు హిందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి ప్రేయర్ చేశారు. వాళ్ళు చేసిన అన్నిట్లో కూడా నేను గమనించింది ఏంటంటే ఒకటే, నచ్చిన వారి పట్ల అనురక్తి, నచ్చని వారి పట్ల విముఖత. ఈ ద్వంద్వాలకు అతీతంగా న్యాయం చేయమనే భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా చెప్పింది. చేశారు. నిన్న 1 ఎకర్ మనం ల్యాండ్ హౌసింగ్ కోసం ఇచ్చాము. ఇంకా ల్యాండ్స్ చూస్తున్నాము. సో అంటే ఈ ల్యాండ్లో కూడా చాలా కోర్టు కేసు అయింది. అంటే లాస్ట్ టైం డీజే సార్తో పాటు ఇక్కడ విజిట్కి వచ్చిన తర్వాత ఒక కంటెంప్ట్ కేసు వచ్చింది. ఆ టైం వరకు నాకు తెలియదుకి వాళ్ళు ఏ ల్యాండ్ కోసం ఫైట్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ల్యాండ్ వీఆర్ గివింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ యాజ్ పర్ లా ఎవరికి అందరూ కోర్టులో లేదా ఎక్కడైనా వాళ్ళు ఫైట్ చేయవచ్చు. సో దాని నుంచి కొంచెం ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది. బట్ వీఆర్ ట్రయింగ్ హార్డ్. నాకు పర్మనెంట్ కోర్ట్ కాంప్లెక్స్ అయితే నాకు కొంచెం ఈజీ ఉంటుంది. అంటే ఫస్ట్ టైం నేను వచ్చిన తర్వాత ఆ టైంకి డీజే సార్ బాక్స్కో కోర్ట్ సంబంధించిన కొన్ని ప్రాపర్గా పిల్లలకి విట్నెస్ లాగా అట్లా చేయడానికి పర్టికులర్గా ఫర్ ప్రైవసీ పర్పస్ కోసం కొన్ని చేయడానికి చెప్పారు. ఆ టైంకి అంటే ప్రైవేట్ బిల్డింగ్లో మళ్ళీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ పెట్టడానికి కొంచెం ఇష్యూ అవుతుంది. కానీ గవర్నమెంట్ స్థలాలు ఉంటుంది, గవర్నమెంట్ కట్టిన కోర్ట్ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే అక్కడ ఇంకా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి అవకాశం ఉంటుంది అని మనం పెట్టగలుగుతాం. దాంతోపాటు కాంట్రాక్టర్ ఎవరైనా ఉన్నారు కొంచెం ఫాస్ట్గా పనులు చేయండి. అంటే కొంచెం స్లోగా పని చేస్తే ఇట్ విల్ అగైన్ డిఫీట్ ద పర్పస్. మనం ఎట్లా మెడికల్ కాలేజ్ ఆర్ సూపర్ ఎస్పెషాలిటీ హాస్పిటల్కి డే నైట్గా పని చేస్తున్నారు, సేమ్గా ఆ స్పీడ్ నుంచి చేసేసి ఎంత తొందరగా మనం పని పూర్తి చేస్తే అంత మంచిగా జరుగుతుంది. ఎందుకు కోర్ట్ ఆల్రెడీ ఈజ్ బర్డెన్డ్ విత్ సో మెనీ కేసెస్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఫెసిలిటీ ఉంటుంది, లాయర్స్కి మంచి ఫెసిలిటీ ఉంటుంది. అంటే దట్ విల్ హెల్ప్ పబ్లిక్ ఇన్ ఏ గుడ్ వే. అండ్ ఇంత ఫాస్ట్గా అన్ని క్లియరెన్స్ వస్తుంది అంటే దట్ డిస్ప్యూట్ విల్ రిడ్యూస్. సో మనం ఏమైనా చెప్తున్నాను కదా మనకి ఏమైనా డిస్ప్యూట్ ఉంటుంది అంటే ఫైనల్ సెటిల్మెంట్ అన్ని ఖచ్చితంగా న్యాయస్థానంకి ఉంటుంది. కాబట్టి మనం ఎంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తే, ఎంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మ్యాన్ పవర్ ఏర్పాటు చేస్తే దాని నుంచి ఫైనల్గా లాస్ట్ పర్సన్కి బెనిఫిట్ జరుగుతుంది. అండ్ ఐ హోప్ కన్సర్న్ కాంట్రాక్టర్ చాలా మంది చెప్పారు మంచి క్వాలిటీగా ఫాస్ట్గా పనులు చేయండి. సో దట్ నాట్ ఓన్లీ ఫౌండేషన్ మనం తొందరగా దానికి ఇనాగ్రేషన్ కోసం ప్లాన్ చేద్దాం. అంత ఫాస్ట్గా మనం పని చేయాల్సింది. శ్రీరాంపూర్ ఓసీపీ కాంట్రాక్ట్ సంస్థ సిఆర్ఆర్ యాజమాన్యం నుంచి తమకు రావాల్సిన 4 నెలల వేతనాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఓసీపీ ముఖద్వారం వద్ద బొగ్గు రవాణా అడ్డుకొని ధర్నా చేశారు. ఓసీపీ భూనిర్వాసిత కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి అయిత కిష్టయ్య, ఉపాధ్యక్షుడు జట్టి రమేష్ల ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఓసీపీలోకి వాహనాలు వెళ్లకుండా, బయటకు బొగ్గు లోడ్ లారీలు రాకుండా ముఖద్వారం వద్ద బైఠాయించి ధర్నా చేసి వారి ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీల నుంచి బొగ్గు లారీలు బంకర్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడింది. SO2 GM సత్యనారాయణ, మేనేజర్ శ్రీనివాస్, ఏరియా క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డిలు కార్మికులతో చర్చలు జరిపారు. గత నెల రోజుల నుంచి తాము కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలు చేసి GMకు యాజమాన్యానికి ఎన్నో విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని విలపిస్తూ పేర్కొన్నారు. తమ సమస్యలు, వేతనాలపై డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కు విన్నవించమన్నారు. తమ విజ్ఞప్తిని గుర్తించి సిఆర్ఆర్ కాంట్రాక్ట్ సంస్థ సింగరేణి యాజమాన్యం నుంచి అధికారులు ఈ నెల 16న హైదరాబాద్ DYCLC కార్యాలయానికి రావాలని నోటీసు ఇచ్చారని చెప్పారు. తమకు వేతనాలపై స్పష్టమైన హామీ లభించే వరకు తమ ఆందోళనలు విరమించమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండారి సురేష్, సిరిశెట్టి తిరుపతి, వెంకటేష్, నారాయణ, రాజ్ కుమార్, కె గంగయ్య, భూమయ్య, జట్టి సత్యనారాయణ, నర్సయ్య, మూదం శ్రీరాములు, అనిల్, రాజేందర్, రమేష్ పాల్గొన్నారు.
ఓపెన్ కాస్ట్ భూనిర్దిష్ట కార్మిక సంఘం ప్రెసిడెంట్ నేను పెద్దపల్లి సురేష్ అని. ఆల్రెడీ నాకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, 2022 రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటి వరకు కంపెనీ సిఆర్ఆర్ కంపెనీ ఆయన ఉదయ కంపెనీ అని చెప్పి 4 సార్లు తెలియక ఏం జరుగుతుందనంటే ఇప్పుడు సింగరేణి నిర్లక్ష్యమా వాళ్ళ నిర్లక్ష్యం అనేది తెలియక ఏంటంటే జీతాలు ఇవ్వట్లేదు. 4 నెలలు అవుతుంది ఇప్పటి వరకు జీతాలు ఇవ్వక. ఈ ప్రాబ్లం ఏంది ఏడబోతుందంటే తిరిగి నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు ఏంటంటే నాకు ఇచ్చేది ఏంటంటే 4 పేమెంట్ ఇవ్వండి, దసరా వరకు అని కూడా ఒక 10,000-15,000 ఇవ్వండి అని చెప్పాము. ఆ 10,000-15,000 కూడా మాకు ఇవ్వలేదు. కంపెనీ కార్మికులు ఇబ్బందిలో ఉన్నారు. 4 నెలల పొంటి వాళ్ళు ఉండే ఇల్లు కిరాయి కానీ కరెంటు బిల్లు కానీ ఏదైనా అవస్థ ఇబ్బంది పనులు గురైపోతున్నారు. కాబట్టి ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, మండే రోజు సచివాలయానికి మేము వెళ్తున్నాం. పక్క 10 మందిమైనా మేము ఏదో విధంగా సచివాలయానికి వెళ్ళేసి రేవంత్ రెడ్డి గారిని కానీ కార్మిక శాఖ మంత్రి మన వివేక్ సార్ని కానీ మన బడ్జీ విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారిని కానీ గడ్డం వివేక్ గారిని కలిసి బలరాం నాయక్ సిఎండి గారిని కానీ కలిసి ఆయన 10 మంది పోయేసి దాన్ని ఏంది కథ అనేది ఒక్కరోజు 2 రోజులు అక్కడ ఉండేసైనా కూడా వాళ్ళతో మాట్లాడి కథ ఏంది కంపెనీ కథ ఏంది సార్ అని పిలిచి మాట్లాడి దానికి మేము పోయేందుకు మండే రోజు పోయేందుకు సిద్ధంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా మేము పోతాం. థ్యాంక్ యూ.